అమ్మ బాబోయ్, అసలు రావడమే ఒక్క సింగిల్ ఎక్స్ప్రెషన్తో భయపెట్టేస్తున్నారు. అంజలి గారు, హార్టీ వెల్కమ్ టు యూ. ఒక్కసారి గట్టిగా చప్పట్లు ఫర్ అవర్ గీతాంజలి. ఓకే, అంజలి గారు మళ్ళీ వచ్చేసారు గీతాంజలిగా. ఇక్కడ అంజలి గారు అయితే కనిపిస్తున్నారు. ఇప్పుడు చేతిలో ఉన్నది గీత అనుకోవాలా మేము? గీత అంజలి కలిపి వచ్చారనుకోవాలా? ఈ కొత్తగా ఈ బొమ్మ ఏమిటి, ఈ పాప బొమ్మ ఏమిటి అనేది చాలా క్యూరియాసిటీ స్టార్ట్ చేసేసారు ఆల్రెడీ. హాయ్. ఓకే, గీతాంజలి మళ్ళీ వచ్చిందిలో చాలా ఉండబోతుందని అర్థమవుతుంది. కెన్ యూ ప్లీజ్ ఇంట్రడ్యూస్ హర్? మేము ఇప్పుడు వాళ్ళ క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాం కదా, చెప్పొచ్చా? కోనా వెంకట్ గారి పర్మిషన్తో. గీతాంజలి, మీట్ గీతాంజలి. తనే గీతాంజలియా? అది స్టోరీ. ఇప్పుడే ఇన్ని క్వశ్చన్లు అడగద్దని చెప్తున్నారు నన్ను. సో మీట్ గీతాంజలి హియర్. గీతాంజలి మాత్రం చాలా క్యూట్గా ఉంది, అట్ ద సేమ్ టైం స్కేరీగా కూడా ఉంది. మా ఇంటికి వస్తున్నారు. షీఈస్ కమింగ్ హోమ్. యా, బికాస్ గీతాంజలి కదా, మా ఇంట్లోనే ఉండాలి. ప్రమోషన్స్ అన్నీ పూర్తి చేసుకుని వాటన్నిటికీ వస్తారు, ప్రమోషన్స్ చేస్తారు. ఫైనల్గా మీ ఇంటికి చేరుకుంటారు, అంతేగా? ఆల్రెడీ రిజర్వ్ చేసేసుకున్నారు. కానీ మనల్ని మాత్రం మరి ఎంత నవ్విస్తారో, ఎంత భయపెడతారో, గీతాంజలి ఏం చేస్తుందో సినిమాలో మేమైతే వెయిట్ చేస్తున్నాము. బట్ అంజలి గారు అనగానే మనందరికీ జస్ట్ అంజలి అని అనలేము, మన అంజలి అనే ఫీలింగ్, మన అంజలేనా అని అంటూ ఉంటాము. సో అలాగే తెలుగు వాళ్ళందరికీ ఎంతో ఇష్టమైన మన తెలుగు అమ్మాయి అంజలి గారు గీతాంజలి సినిమాతో ఒక సోలో హీరోయిన్గా ఎలాంటి సక్సెస్ అందుకున్నారో మా అందరికీ తెలుసు. నా